హాయ్, నేను మీ రమణ. అందరికీ నమస్తే. వీటిని రామ్తిల్ అంటారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, మాంసకృతులు, సోడియం, పొటాషియం, విటమిన్ బి2, రైబోఫ్లోవిన్, బి3, నియాసిన్, విటమిన్ సి ఉంటాయి. వీటి నుండి వచ్చే ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఐడియల్ కొలెస్ట్రాల్ను తగ్గించి బీపీని నియంత్రించడంతో పాటు హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మంపై సెగగడ్డలు, తామర రాకుండా చేస్తుంది. అజీర్తిని తరిమి కొడుతుంది. మలబద్ధకం, ఫైల్స్ని తగ్గించి రాకుండా కాపాడుతుంది. డిప్రెషన్, చిరాకును తగ్గిస్తుంది. నిద్ర పడుతుంది. పిల్లల్లో మెమొరీని బాగా పెంచుతుంది. ఇడ్లీలో కానీ అన్నంలో కానీ మొదటగా 2-3 ముద్దలకు ఈ పొడిని ఇలా తయారు చేసి రోజు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరెందుకు ఇంకా ఆలస్యం, రెడీ చేసి చూద్దాం. ముందుగా 2 టీ స్పూన్లన్ని ధనియాలు మీడియం మంటపై వేపుకోవాలి. ఈ నువ్వులను 150 గ్రామ్స్ తీసుకొని బాగా వేపుకున్నాను. అలాగే 2 స్పూన్ల మినపప్పు, చిటికెడు మెంతులు వేసుకొని వేపుకోవాలి. వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి గుప్పెడు ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసి వేగాక పక్కన తీసుకొని దాంట్లోనే గుప్పెడు కరివేపాకు వేసి వేపుకోవాలి. కొన్ని చింతపండు రిబ్బలు వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఒక 10-15 అన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయనివి వేసుకొని కలుపుకొని అన్నీ చల్లారాక ముందుగా నువ్వులు, ధనియాలు మిక్సీ పట్టుకొని తర్వాత మిర్చి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత కలుపుకొని కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ప్రతిరోజు 2 స్పూన్లు మనం తినే ఆహారంలో ఈ పొడి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి మీ పిల్లలకు అలవాటు చేయండి. ఆరోగ్యంగా ఉంచండి.